వెల్కమ్ బ్యాక్ సార్. అలానే అభిషేక్ శర్మ అలానే వరుణ్ చక్రవర్తి అయితే మనం చూసుకున్నట్లయితే ఈ టోర్నమెంట్లో మనం అనుకున్నంతగా రాణించలేదు. సో వీళ్ళిద్దరు ప్లేస్లో ఇంకెవరినైనా తీసుకునే అవకాశం ఉందంటారా? అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఇద్దరి గురించి కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నాం. అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాటర్ ఇన్ ఐసీసీ T20 ర్యాంకింగ్స్. వరుణ్ చక్రవర్తి నెంబర్ 1 బౌలర్. లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత ఈ వరల్డ్ కప్ బిల్డప్కి సంబంధించి చూస్తే ఐపీఎల్లో కానీ మిగతా బయలాటరల్స్లో కానీ అభిషేక్ శర్మ హెస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. అద్భుతంగా రాణిస్తూ వచ్చాడు. ప్లస్ వరుణ్ చక్రవర్తి కూడా హెస్ బీన్ బౌలింగ్ వండర్ఫుల్లీ వెల్. ఏ రకంగా చూసినా ఇక్కడ ప్రధానంగా అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఇద్దరు రాణించట్లేదు కాబట్టి ఫైనల్ ముందు వీళ్ళని మారుస్తారా, ఫైనల్లో ఈ టీంలోకి రింకు సింగ్ని తీసుకుంటారా, ఇంకెవరికైనా అవకాశం ఇస్తారా, కుల్దీప్కో లేకపోతే వాషింగ్టన్ సుందర్కో స్పిన్నర్గా, ఇవన్నీ అంటే కొంత స్పెక్యులేటివ్గానే కనబడుతున్నాయి. ఎందుకంటే టీంకు సంబంధించి చూస్తే ఈ ఇద్దరు చక్కగా రాణించినా రాణించకపోయినా సరే ఇండియన్ టీం ఫైనల్స్కు చేరింది. మనం ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ప్లస్ ఏ టీంలో అయినా 11 మంది ఖచ్చితంగా రాణిస్తారా? సాధ్యం కాదు. ముఖ్యంగా T20కి సంబంధించి చాలా ఫాస్ట్ పేస్డ్ గేమ్. ఒక్కొక్క బౌలర్కి 4 ఓవర్లు ఉంటాయి. తర్వాత ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, పవర్ ప్లే ఉంటుంది, తర్వాత చివర్లో మళ్ళీ స్లాగ్ ఓవర్స్, అక్కడ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు అనుకున్న టైంలో కనుక ఓవర్లో కోటా కంప్లీట్ చేయకపోతే 5 ఫీల్డర్ల బదులు 4 పెట్టుకోవాలి బౌండరీ పైన. అక్కడ మళ్ళీ బౌలర్ల పైన ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ రకరకాల డైనమిక్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియన్ కండిషన్స్లో చూసినా సరే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన మంచు ప్రభావం ఉంటుంది, డ్యూ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి, బౌలింగ్ చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నా కూడా అభిషేక్ శర్మ కానీ వరుణ్ చక్రవర్తి కానీ వాళ్ళ పొటెన్షియల్కి సంబంధించి ఏదైతే ఒక స్టాండర్డ్ సెట్ చేశారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా దాన్ని రీచ్ కాలేకపోయారు. కానీ టీంలో మిగతా వాళ్ళందరూ బాగా రాణిస్తుండడం వల్ల మనం ఫైనల్స్ చేరుకున్నాం. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే సంజు శాంసన్ కేసు తీసుకుందాం. ఉదాహరణకి సెమీస్లో కానీ వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్ అనుకున్న వెస్టిండీస్ మ్యాచ్లో కానీ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇదే సంజు శాంసన్ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు వరల్డ్ కప్ మధ్యలో టీంలోంచి తప్పించారు కూడా. పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఈశాన్ కిషన్ అద్భుతంగా డొమెస్టిక్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించాడు, హైయెస్ట్ స్కోరర్ కాబట్టి ఈశాన్ కిషన్ పట్టుకొచ్చారు. ఈశాన్ కిషన్ తన ప్లేస్ని సుస్థిరం చేసుకున్నాడు. అభిషేక్ శర్మ కొంత ఫామ్ ఇబ్బంది పడుతున్నాడు, టీం కాంపోజిషన్ మార్చాలి, అందరూ పైన లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువ మంది ఉన్నారన్న దృష్టితోని సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు. సంజు శాంసన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. 10-11 ఏళ్ళు అయింది సంజు శాంసన్ ఇండియన్ టీంలోకి వచ్చి. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండ్ ఐపీఎల్కి ఒక చక్కటి ఒక ఫ్రాంచైజీకి తాను కెప్టెన్గా ఉన్నాడు. ఈజ్ ఎ ప్రూవెన్ క్రికెటర్. ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఈ రకమైన ఒడిదుడుకులు సూర్యకుమార్ యాదవ్ని కూడా గమనిస్తే ఈ వరల్డ్ కప్ కంటే ముందు 2026 కంటే ముందు గమనిస్తే లాస్ట్ ఇయర్ మొత్తము సూర్య ఫామ్ ఏమాత్రం బాగలేదు. కానీ మీ టీం గెలుస్తూ వచ్చింది. టీం ఒక రకమైన అప్రతిహతమైన జైత్రయాత్ర కొనసాగించింది టీం. అందుకని మీ కెప్టెన్ మార్చలేదు, కెప్టెన్ మీద నమ్మకం ఉంచారు, కెప్టెన్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి. ఆ లెక్కన అభిషేక్ శర్మనో లేకపోతే వరుణ్ చక్రవర్తినో ఫైనల్లో మార్చే అవకాశాలు తక్కువని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు అంటే మీ మొత్తం టీం కాంపోజిషన్లో కూర్పులో ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది, ఒక బ్యాటర్ని మనం తప్పిస్తున్నాము, ఒక బౌలర్ని తప్పిస్తున్నాము అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మీరు ఫైనల్కి ముందు మీ ఆపోనెంట్కు క్లియర్ సిగ్నల్స్ ఇస్తున్నారు, మాలో వీక్నెస్ ఉంది, వీక్ లింక్ ఉంది, మేము దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని. అది అవసరం లేదు. ప్లస్ గంభీర్ కానీ మిగతా కెప్టెన్సీ కానీ ఇప్పుడు అగర్కర్ సెలెక్షన్ టీం కానీ వీళ్ళు ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఒక టీంకి సంబంధించినంత ఒక చక్కటి ప్లేయర్ ఉన్నాడు, ప్రతిభ ఉంది, బాగా రాణిస్తున్నాడు అనుకుంటే అతనికి వీలైన అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. సో అదే కొనసాగే అవకాశాలు ఉన్నాయి తప్ప అభిషేక్ శర్మను లేకపోతే వరుణ్ చక్రవర్తిని తప్పిస్తారని మాత్రం నేను అనుకోను. మరి తప్పిస్తే ఎవరిని పట్టుకొస్తారు?
అభిషేక్ శర్మ స్థానంలో రింకు సింగ్ రావాలి. రింకు సింగ్ ఏంటి, ఈ మధ్యకాలంలో రింకు సింగ్ పాపం తండ్రిని కోల్పోయాడు, ఎమోషనల్లీ హీ ఈస్ డిస్టర్బ్డ్. ప్లస్ తనకు అన్ని అవకాశాలు వచ్చినా కూడా అంత బాగా రాణించడా అంటే లేదు, నిజానికి అంత గొప్పగా రాణించలేదు. మరి ఇటు వాషింగ్టన్ సుందర్ అయినా లేకపోతే మీకు ఇంకొక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అయినా సడన్గా ఫైనల్లో వచ్చి ఒక వాళ్ళు ఏదో మాయ చేస్తారా అని అంటే వీ డోంట్ నో. అది కూడా ఒక రకంగా రిస్కే, మీరు ఒక గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టు. అందుకని టీమ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ తర్వాత వరుణ్ చక్రవర్తిని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక విన్నింగ్ కాంబినేషన్, దాన్ని మార్చే ప్రయత్నం చేయరన్నది నా ఉద్దేశం. కాకపోతే క్రికెట్ సంబంధించి యూ నెవర్ నో, కొన్నిసార్లు ఎదుటి టీంను కొంత సర్ప్రైజ్ చేయాలన్నా లేదంటే వాళ్ళని బ్లఫ్ చేయాలన్నా వాళ్ళు ఏదైతే ఒక అంచనాలకు వచ్చి వ్యూహాత్మకంగా కొన్ని వాళ్ళు స్ట్రాటజీస్ వర్కౌట్ చేస్తే ఆ స్ట్రాటజీస్ను దెబ్బతీయడానికైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అది మనం మేబీ ఇంకొక 4 గంటల్లో 3-3.5 గంటల్లో తెలిసిపోతుంది, 7 గంటలు 6:30 వరకు తెలిసిపోతుంది. అలాగే సార్, ఇప్పుడు ఇండియా న్యూజిలాండ్ ఉంది కదా, సో బౌలర్కి అంటే ఇండియా పరంగా ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏ వీక్నెసెస్ ఉన్నాయి, అంటే బౌలింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ? బ్యాటింగ్ పరంగా ముందుగా చెప్పుకుందాం. బ్యాటింగ్ పరంగా అంటే మీకు పైన ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టే అభిషేక్ శర్మ కనబడుతున్నాడు. ఈ వరల్డ్ కప్లో 3 సార్లు డకౌట్ అయ్యాడు. ఒక్క 50 మినహా పెద్ద స్కోర్లేం లేవు. ప్లస్ పవర్ ప్లేలోనే చాలా తొందరగా అవుట్ అవుతున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ లభిస్తే, ఒక మంచి స్ట్రైక్ రేట్తో దాన్ని బిల్డ్ చేస్తూ గొప్ప స్కోరు, ఒక పెద్ద స్కోరు సాధించే అవకాశాలు ప్రతి టీంకు ఉంటాయి. అదొక టెంప్లెట్, దాని ప్రకారం ఆడతారు. ఎందుకంటే మొదటి పవర్ ప్లేలో మీకు 2 ఫీల్డర్లే ఆ 30 yards బయట ఉంటారు కాబట్టి ఫీల్డర్ల పైనుండి షాట్లు కొట్టడము, 4లు 6లు ఎక్కువగా సాధించే అవకాశాలు బ్యాటర్స్కు ఉంటాయి. బౌలర్స్ ఒత్తిడిలో ఉంటారు. కానీ ఆ ఒత్తిడిని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో ప్రతిసారి అభిషేక్ శర్మ ఫెయిల్ అవుతూ వచ్చాడు. సంజు శాంసన్ చక్కగా రాణిస్తున్నాడు. ప్లస్ ఈశాన్ కిషన్, యాక్చువల్గా ఈశాన్ కిషన్ ఇంకొక మంచి స్టోరీ. లాస్ట్ ఒక 3-4 months కిందటి వరకు కూడా ఈశాన్ కిషన్ అసలు వరల్డ్ కప్లో ఆడతాడు, వరల్డ్ కప్లో తాను ఒక మెంబర్ అవుతాడు అనేది కూడా ఎవరు ఊహించి ఉండరు. కానీ మన డొమెస్టిక్ క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ దాంట్లో చాలా చక్కగా రాణించి అద్భుతంగా హయ్యెస్ట్ స్కోర్స్ చేసి తను నన్ను టీంలోకి తీసుకోవాల్సిందే అన్న ఒక పరిస్థితి కల్పించుకున్నాడు. ఆ డొమెస్టిక్ ఫామ్ను కొనసాగిస్తూ చక్కగా రాణిస్తూ వస్తున్నాడు కాబట్టి ఈశాన్ కిషన్. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొంచెం కన్సర్న్. కానీ ఇటు హార్దిక్ పాండ్యా అయినా, ఇటు తిలక్ వర్మ, తర్వాత అక్షర్ అయినా సరే మిడిల్ ఆర్డర్ పరంగా, లోయర్ మిడిల్ ఆర్డర్ పరంగా వీ హ్యావ్ అన్ని బేసెస్ కవర్ అయి ఉన్నాయి. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, ప్రాబ్లం లేదు. బౌలింగ్ పరంగానే బుమ్రా ఒక్కడు చక్కగా రాణిస్తున్నాడు. హర్షదీప్ కానీ హార్దిక్ కానీ ఫేజెస్లో దశల లోపల వాళ్ళు రాణిస్తున్నారు. కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ లేకపోవడం అది కొంచెం ఇండియాని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సెమీస్లో చూసాం 253 మనం స్కోర్ చేసిన తర్వాత వాళ్ళు 246 వరకు వచ్చారు. అక్కడి వరకు వచ్చారు. ఒక 6 లేదంటే 2 6లు అంతే. ఆ 2 షాట్లు కనుక పడి ఉంటే మనం ఓడిపోయేవాళ్ళం. సో ఆ రకమైన బౌలింగ్కి సంబంధించి కొంత వీక్నెస్ కనబడుతూ ఉంది. వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావడం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నాకు తెలిసి ఈ ఫైనల్లో అభిషేక్ శర్మ అయినా వరుణ్ చక్రవర్తి దే ఆర్ హైలీ టాలెంటెడ్ కాబట్టి మేబీ వాళ్ళిద్దరూ ఫైనల్లో చక్కగా రాణిస్తారు అన్న ఒక గట్టి నమ్మకం అయితే నాకు ఉంది. న్యూజిలాండ్ పరంగా అంటే మీరు అంటే బౌలింగ్లో ఎక్కువ న్యూజిలాండ్ డిసిప్లైన్గా ఉంటుందని అయితే మనం వింటాం. 100%. న్యూజిలాండ్కి సంబంధించి న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ వన్ ఆఫ్ ద లీడింగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్, కాంటెంపరీ సమకాలీన ప్రపంచ క్రికెట్లో కంటైన్ చేయగలుగుతాడు. ప్లస్ వికెట్స్ తీసుకోగలుగుతాడు. అది కాకుండా వాళ్ళకి మంచి పేస్ అటాక్ కూడా ఉంది. మ్యాట్ హెన్రీ కానీ తర్వాత ఫెర్గుసన్ కానీ దే హ్యావ్ ఎ వెరీ డీసెంట్ పేస్ అటాక్. రచిన్ రవీంద్ర సర్ప్రైజింగ్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటర్, ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ స్పిన్నర్. కానీ ఇప్పుడు ఈ టోర్నమెంట్లో అందరికంటే ఎక్కువ వికెట్లు రచిన్ రవీంద్ర పేరు మీద ఉన్నాయి. హీ ఈజ్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్. ప్లస్ జిమ్మీ నీషమ్ కానీ తర్వాత
అసలు టోర్నమెంట్లో మొదట్లో లేడు, తర్వాత వచ్చిన మెకాన్షి కూడా జస్ట్ ఆఫ్ స్పిన్నర్, పార్ట్ టైం ఆఫ్ స్పిన్నరే. కానీ సౌత్ ఆఫ్రికా మీద వాళ్ళకి పవర్ ప్లేలోనే 2 కీలకమైన వికెట్లు సాధించి పెట్టాడు. సో అందుకని న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా అంతా ఒక చక్కటి కోఆర్డినేషన్తో ఆ యూనిట్ రాణిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఇండియన్ బ్యాటర్స్ని కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. అఫ్ కోర్స్ న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా చూస్తే మీరు ఇందాక చెప్పినట్టు ఫిన్ అలెన్ కానీ టీమ్ సిఫర్ట్ కానీ వీళ్ళిద్దరూ అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. ఫిన్ అలెన్ ప్రత్యేకించి ఆ సెంచరీ అగైన్స్ సౌత్ ఆఫ్రికా ఏది సెమీస్లో, ఫాలోడ్ బై రచిన్ రవీంద్ర, డెరెల్ మిచెల్, మార్క్ షాప్మ్యాన్, తర్వాత కెప్టెన్ శాట్నర్, కాకుండా ఫిలిప్స్. దే ఆర్ ఆల్ వండర్ఫుల్ T20 ప్లేయర్స్. అగ్రెసివ్గా ఆడతారు, స్పిన్ అయినా పేస్ అయినా రెండింటిని చక్కగా ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ కాబట్టి న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా కూడా చాలా డీప్గా లోతైన బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. అందుకే ఇండియన్ బౌలర్స్కి, ఇండియన్ బ్యాటర్స్కి ప్లస్ న్యూజిలాండ్ బౌలర్స్, న్యూజిలాండ్ బ్యాటర్స్కి మధ్యలో